అల్యూమినియం వరకు వాడినప్పుడు అల్యూమినియం వైర్కి మనం ఏం చేస్తామంటే ఇన్సులేషన్ చేస్తాము. పేపర్ ఇన్సులేషన్ చేసి ఫస్ట్ న్యూట్రల్ కాయిల్ని మనం సెట్ చేసుకుంటాము. స్టెప్గా న్యూట్రల్ కాయిల్ సెట్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ పేపర్ ఇన్సులేషన్ ద్వారా న్యూట్రల్ టు ప్లేస్కి డివైడ్ చేసిన తర్వాత మనకి ఏం చేస్తామంటే స్టెప్ బై స్టెప్ ఇక్కడ మనం ఆ కాయిల్స్ని ఒకదానికొకటి నీట్గా వదిలిపెట్టకుండా రైట్గా గట్టిగా పట్టిగా పట్టుకుని మనం ఎల్జీ లైన్ని క్రియేట్ చేస్తాం. దీంట్లో ఫస్ట్ మోటార్ పాయింట్ మనం సెట్ చేస్తాం. తర్వాత దీనిపై నుంచి మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ ఎల్జీ లైన్ సెట్ చేస్తాం. దీనికి మొత్తం పాయింట్ ఎల్జీ లైన్ లో వోల్టేజ్ లైన్ తర్వాత ప్రెస్ చేయాలి. కాదేనా హెచ్వి కాయిల్ ఇది. హెచ్వి కాయిల్కి 8 గేజ్ సంబంధించిన అల్యూమినియం వైర్ తీసుకొని మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని హెచ్వి కాయిల్ని క్రియేట్ చేసుకుంటున్నాం. హెచ్వి కాయిల్ని క్రియేట్ చేసిన తర్వాత ఇలాంటి మనం ఒక 3 ఫేజ్ ట్రాన్స్ఫార్మర్కి మొత్తం 12 కాయిల్స్ తయారు చేసుకోవాలి. అవి ఎల్బిల్కి సంబంధించి 3 కాయిల్స్ తీసుకోవాలి. అర్థమవుతుందా? ఈ విధంగా మనం హెచ్వి కాయిల్స్ని మనం క్రియేట్ చేసుకుంటాం. దానికి అర్థమవుతుందా? ఓకేనా? ప్రెస్ చేయడం స్టెప్గా ఇందాక చెప్పాను కదా, న్యూట్రల్ పాయింట్ ఫస్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం దానిపై నుంచి మనం ఫేస్ సంబంధించిన కాయిల్ని మనం ఇలా అరేంజ్ చేసుకుంటాం. ఇలాంటి మనం 3 ఫేజ్ కనెక్షన్లో 3 కాయిల్స్ ఉంటాయి. ఎల్బీ లైన్ సంబంధించి 3 కాయిల్స్ ఉంటాయి. హెచ్బీ లైన్ సంబంధించి మొత్తం 12 కాయిల్స్ ఉంటాయి. ఫస్ట్ ఈ విధంగా మనకు ట్రాన్స్ఫార్మర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఆ బాడీ ట్రైన్లో ఏ కాయిల్ అనేది హెచ్బీ లైన్ కాకుండా ఎల్బీ లైన్ మనం ఏం చేసామంటే ఫస్ట్ దీంట్లో ఏం చేస్తామంటే ఐరన్ కోర్ ఏం చేస్తామంటే తర్వాత మనం ఇంకా ఎల్బీ కాయిల్ తయారు చేసుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తామంటే హెచ్బీ కాయిల్ అన్నమాట. హెచ్బీ కాయిల్ ఇది హెచ్బీ కాయిల్ ఓకేనా? ఈ హెచ్బీ కాయిల్ మనం చెక్ చేసిన తర్వాత ఈ యొక్క రేంజ్లలో హెచ్బీ కాయిల్ హెచ్బీ కాయిల్లో హెచ్బీ కాయిల్కి ఏమవుతుందంటే మనకి ఒక ఫేస్ మాత్రమే ఉంటుంది. 3 మొత్తం ఎన్ని ఉంటాయి?